వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక హైదరాబాద్ గొలుసు కట్టు చేలూరులకు నెలవు. సో ఇది నేను చెప్తున్నది కాదు, కాకతీయుల కాలంలో కొన్ని, నవాబ్ల కాలంలో కొన్ని, ఇట్లా కొన్ని చెరువులు అనేది హైదరాబాద్లో ఎకరాలలో దాదాపు కొన్ని 20 ఎకరాలు, 25 ఎకరాలు, కొన్ని 30 ఎకరాలు, ఇంకొన్ని అయితే 100, 120, 150 ఎకరాలల్లో చెరువులు నిర్మించుకోలేరు. సో అవి కొన్ని సాగునీటి కోసం, ఇంకొకటి తాగునీటి కోసం. తాగు అవసరాలు తీర్చినాయి చాలా చెరువులు. సో అట్లాంటి చెరువులన్నీ కూడా ఇప్పుడు హైడ్రా మళ్ళీ వెలిక తీసే పనిలో పడ్డది. సో అంటే మినిమం ఒక 50 సంవత్సరాల క్రితం ఉండే చెరువుని ఇప్పుడు వెతికి పట్టుకుంటుంది హైడ్రా. సో హైడ్రాని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు హైడ్రా చేసే పనికి. సో వెల్ గుడ్. కానీ ఇక్కడ హైడ్రా చేసే ఇంకొక పనికి పైన పూర్తి వ్యతిరేకత వస్తుంది. అదేంటి అంటే హైడ్రా చేస్తున్న మంచి పని, కబ్జా కోరుల చెర నుంచి మళ్ళీ చెరువులను విడుదల చేసే పని చేస్తుంది. సూపర్. కానీ చేసే క్రమంలో హైడ్రా అవలంబిస్తున్న తీరుపైనే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ఫుల్గా ఉంది. సో సరే, ఆ డౌట్ఫుల్నెస్ ఏందో నేను చెప్తా. ఇక ప్రజెంట్ నేను ఎక్కడున్నానంటే గచ్చిబౌలి దగ్గర ఉన్నాను అనమాట. సో గచ్చిబౌలి దగ్గర ఉండే ఈ చెరువు దగ్గర ఉన్నా నేను. సో ఇది కూడా మినిమం 45 ఎకరాల పైనే ఉండే ఒక చెరువు. కానీ అసలు ఈ చెరువు పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే నేను చెప్పుడు కాదు. సో ఒక్కసారి చెరువు నీటి వైపు కెమెరా ప్యాన్ చేయండి, మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. అదేంటి తెలుసా, చెరువు కనిపిస్తుంది, చెరువు నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, నీళ్ళలా కనిపించే నీడలని ఒక్కసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. సో నీళ్ళలా కనిపిస్తే నీడని చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఎక్కడ చెరువు దగ్గర చూసినా కూడా హైరైజ్ బిల్డింగ్సే మనకు కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన బిల్డింగ్స్ కనిపిస్తుంది, మల్టీప్లెక్స్లకు సంబంధించిన బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, పెద్ద విల్లాస్కి సంబంధించిన బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, ఒక హై అద్దాల మేడలు, టవర్స్ మనకు కనిపిస్తున్నాయి. సో మరి ఇదంతా చెరువు దగ్గర ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మరి హైడ్రాకి ఎందుకు కనిపిస్తలేదు? హైడ్రా కూడా కనిపించాలి కదా ఇవి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా మధ్యతరగతి ప్రజలు లేరు, ఏ మిడ్ క్లాస్ ఫ్యామిలీస్ లేవు, ఇక్కడ ఏమీ గుడిసెలు లేవు, అండ్ ఎక్కడ కూడా రేకులు లేవు, లేదంటే ఒక మిడ్ క్లాస్ సంబంధించిన ఇల్లులు లేవు, ఒక సింగిల్ ఫ్లోరో, డబుల్ ఫ్లోరో, త్రిబుల్ ఫ్లోరో వేసుకున్న బిల్డింగ్స్ అంతకన్నా లేవు. అందుకని నేను మరి హైడ్రాకి ఈ చెరువు ఎక్కడుంది అనే శాటిలైట్ పిక్చర్లే కనిపిస్తలేదా, లేదంటే హైడ్రా దృష్టిలో అసలుకి ఈ చెరువే లేదా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూగా మనం ఒక్కసారి గొలుసుకట్టు చెరువులు దాని గురించి నేను చెప్తాను కదా, మనం కాజాగూడ దగ్గర నుంచి తీసుకుందాం. కాజాగూడ దగ్గర ఒక చెరువు ఉంటే దానికి నెలువుగా చిత్రపురి దగ్గర మల్కం చెరువు ఒకటి ఉంటుంది. మల్కం చెరువుకి అండ్ కాజాగూడకి నియర్ బైలో ఇంకొక చిన్న కుంట ఉంటుంది. సో ఈ సిరీస్ మనం తీసుకొని పోతుంటే నాన్క్రమ్ కూడా ఒక చెరువు, కాజాగూడ ఒక చెరువు, చిత్రపురి కాలనీ దగ్గర ఒక చెరువు, అండ్ దర్గా వైపు ఒక చెరువు, దర్గా చెరువు అని చెప్పేసి అది పూర్తిగా అసలు అందులో చుక్క నీరు కూడా లేకుండా అయిపోయింది అనుకోండి ఆ పరిస్థితిలో. సో ఆ తర్వాత దుర్గం చెరువు ఉంటుంది. సో దుర్గం చెరువు చాలా పెద్దది, ప్రక్షాళన ప్రారంభించింది హైడ్రా అని హైడ్రా చాలామంది చాలా పొగడ్తలు చేస్తున్నారు హైడ్రాకి సంబంధించి. సో అట్లా దుర్గం చెరువు. సో ఇట్లా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే వందలాది చెరువులు హైదరాబాద్లో ఇట్లా ఒకదానికి ఒకటి చైన్ కట్తో ఉన్నాయన్నమాట. సో అట్లా చైన్ కట్తో ఉండే చెరువు దగ్గర నేను ఉన్నా. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ నేనుండే ఏరియా దగ్గర గచ్చిబౌలి కావచ్చు, కాజాగూడ కావచ్చు, నాన్క్రాంగూడ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, అండ్ దాంతోపాటు దుర్గం చెరువు కావచ్చు. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా చెరువులకు నిలవ, గొలుసుకట్టు చెరువులకి కొలువు తీరి ఉన్నాయన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మరి హైడ్రాకి ఎందుకు ఈ హైరైజ్ బిల్డింగ్స్ కనిపిస్తలేవు? సో నిజంగా హైరైజ్ బిల్డింగ్స్ హైడ్రా పట్టించుకోదా? హైడ్రా దగ్గర ఉండే శాటిలైట్ పిక్చర్లా ఇట్లాంటి పెద్ద బిల్డింగ్స్ పక్కనే ఉండే చెరువులు కానరావా? ఎందుకంటే సామాన్యుల ప్రజలకు సంబంధించి ఇల్లు కూల్చే పని పెట్టుకుంది, అవే ఇల్లు కూలుస్తూ పోతుంది. దానికి ఎగ్జాంపుల్ మొన్న మనం చూస్తుంటే రామ్నగర్ దగ్గర నాలా పైన ఉండేవి. సరే మంచిదే, ఆ నాలా విముక్తి చేస్తే వర్షం పడ్డ నీళ్ళు ఇంట్లో హోవు మునుగ హైదరాబాద్ మునక లేకుండా ఉంటుంది. వెల్, చాలా మంచి పని. సో అక్కడ నాలా దగ్గర కూల్చారు. ఇటు దగ్గరకు వస్తే ప్రగతి నగర్ దగ్గర కూల్చారు. సో ఇంకో దగ్గర రాయదుర్గం దగ్గర ఉండే కొన్ని ఇంట్ల పైన మున్సిపాలిటీ వాళ్ళు కూల్చేసిన పరిస్థితి. వెరీ గుడ్, చాలా మంచి పని చేసారు. ఎందుకంటే ఆ నీళ్లు నిల్వకుండా చెరువులకి కబ్జా పెట్టిన వాళ్ళు అవన్నీ పనిచేస్తున్నారు. మరి ఇంత పెద్ద బిల్డింగ్లు ఇక్కడ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇది హైడ్రాకి కనిపిస్తలేదు? హైడ్రా దగ్గర ఉండే శాటిలైట్ పిక్చర్స్లలో ఈ చెరువులు ఎందుకు కనిపిస్తలేవు? ఈ చెరువులు కనిపించాలి కదా. సో ఇది కేవలం ఇప్పుడు చెరువుల దగ్గర నీడల చూసినాం కదా, ఇవన్నీ కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నించున్న ప్లేస్ నుంచి కరెక్ట్గా మనకి మన విజువల్లో కనిపిస్తుంది, మనం నడుచుకుంటూ కూడా పోవచ్చు అనమాట. సో మనం ఇట్లా నడుచుకుంటూ పోయినామనుకో ఈ కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, మరి ఈ కంపౌండ్ వాళ్ళు సరే అటువైపు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ ఉందా, పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మరి అవి ఎందుకు కనిపిస్తున్నాయో తెలియదు. పోనీ ఇటువైపు మనం చూసినా కానీ మరి ఆ కాంపౌండ్ వాల్ దగ్గర
ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదో ఉంది. సో ఆ కాలేజ్కి సంబంధించిన కంపౌండ్ వాళ్ళు అదనమాట. నిజంగా అది FTL ల్యాండ్లు ఉంటే మరి అది కూడా కూల్చుతారా? హైడ్రా నిజంగా అంత కూల్చే ధైర్యం ఉందా? నిజం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడనే మనం చెరువు దగ్గర ఉన్నాం, చెరువు ఒడ్డున ఉన్నాం మనం. మరి అది కూడా FTL ల్యాండ్లకే రావాలి, లేదంటే ఈ బిల్డింగ్స్ కూడా FTL ల్యాండ్లకే రావాలి. మరి ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇంకా ఈ చెరువు ఒడ్డున కన్స్ట్రక్షన్స్ మంచిగా సాగుతూనే ఉన్నాయి. అది ఒక మిడిల్ క్లాస్ సంబంధించిన ఏ కన్స్ట్రక్షన్ కూడా సాగట్లేదు ఇక్కడ. అన్నీ కూడా హై టవర్స్కి సంబంధించిన విల్లాలకు సంబంధించినవి, ఆ కన్స్ట్రక్షన్స్ టవర్స్కి సంబంధించినవి, లేదంటే ఒక అపార్ట్మెంట్స్కి సంబంధించినవి అన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ సాగుతున్నాయి. అసలు కొంచెం కూడా భయం లేదు. హైడ్రా స్టార్ట్ చేయకముందు ఒక ఎత్తైతే హైడ్రా స్టార్ట్ చేస్తుంది, అసలు ఎప్పుడు వాళ్ళ ఇళ్ళని కూల్చేస్తుందని ఒక పక్క బస్తీలలో ఉండే ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా ఉంది. కానీ అసలు వీళ్ళకి ఎంత ప్రశాంతంగా కన్స్ట్రక్షన్ వరకు ఇంకా కొనసాగుతుందంటే హైడ్రా మా దగ్గరికి రాదు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా తమకు పట్టది అనే ఛాలెంజ్ చేస్తున్నారు. మరి హైడ్రాకి నిజంగానే ఇవన్నీ పట్టేయేమో అనే ఒక డౌట్ఫుల్ అయితే హైదరాబాద్ ప్రజలలో ఇవాళ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగానే ఇంత హై రిస్క్ బిల్డింగ్స్ ఉన్నా వాళ్ళకి నోటీసులు కావచ్చు, FTLలో ఉన్నా కానీ, బఫర్ జోన్లో ఉన్నా కానీ మంచిగా వదిలేస్తున్నారు. మిగతా సామాన్యుల పైన మాత్రమే కూడా జులిపిస్తుంది హైడ్రా అంటే కేవలం సామాన్యుల ప్రజల ఆస్తులని ధ్వంసం చేసే సంస్థగా పేరు తెచ్చుకోవద్దు హైడ్రా. ఎందుకంటే హైడ్రాని ప్రతి ఒక్కరు హైదరాబాదీయులు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా హైడ్రాని చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అండ్ ప్రత్యేకంగా రంగనాథ్ సార్ పైన ఉండే గౌరవం కావచ్చు, ఆయన సిన్సియారిటీ పైన కావచ్చు, చాలామందికి చాలా నమ్మకం ఉంది. సో కానీ ఇప్పుడు హైడ్రా ఒక డ్రామా లాగా మారబోతుందా, లేదంటే హైడ్రా వెనుక పొలిటీషియన్స్ ఉండి హైడ్రాతో ఇవన్నీ చేయిస్తున్నారా అనే ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, ఎన్నో డౌట్స్ ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి బిల్డింగ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు అంటే ఒక ఇన్కన్వెన్షన్ మనం పక్కన పెడితే కూల్చివేతలు ప్రారంభించినా లేదంటే మార్కింగ్ ప్రారంభించిన తర్వాత ఇట్లాంటి టవర్స్ ఒక్కదానికి కూడా ఇవ్వలేదు. ఇప్పటివరకు అసలు కదా పని కూడా స్టార్ట్ చేయలేదు. మరి నిజంగా హైడ్రాకి ఇవన్నీ పట్టవా? పడితే ఎందుకు వీటికి ఇయ్యదు? లేదంటే వీటిని కాపాడుకునే ప్రయత్నం ఇంకెవరైనా చేస్తున్నారు? అసలుకి ఎటువంటి ఒత్తిళ్ళు మా పైన లేవు, ఎట్లాంటి పొలిటీషియన్స్ ఒత్తిళ్ళు మాకు లేవు. అసలు రాజకీయ రంగుల హైడ్రా పైన పులుమొద్దు, అక్రమ కట్టడాలు ఉంటే మేము కూల్చేసుడే మా పని అని చెప్పిన రంగనాథ్ సార్ ఎందుకు ఇవి చూడట్లేదు? పోనీ ఒక సిరీస్గా వస్తున్నారా? గండిపేట ఏరియా తర్వాత ఇంకొక ఏరియా. సో పోనీ గొలుసు కట్టులకు సంబంధించిన చెరువుల లేన్స్ ఎట్లా ఉన్నాయి అట్లా దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారంటే అది కూడా లేదు. మొన్న గండిపేటలో చేస్తే నిన్న ఇంకొక ప్లేస్లో చేస్తారు. అయితే నిన్న మనం అంటే 2 రోజుల క్రింద రాయదుర్గం చెరువు దగ్గర చూస్తే ఇవాళ ఏకంగా రాజేంద్ర నగర్ దగ్గరకు పోయారు, నిన్న రామ్నగర్ దగ్గరకు పోయారు. అంటే ఒక ప్లేస్కి సంబంధం లేకుండా వేయడంతో పాటు అసలు వీళ్ళకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? నిజంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే చెరువులు ఎట్లా సిరీస్ అవుతున్నాయో అట్లా దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తే వర్షాకాలం వస్తుంది కాబట్టి నీళ్ళు అక్కడ నిలువ ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ జోన్స్ పెట్టుకొని చేసినా కానీ ఈస్ట్లో అంతా కంప్లీట్ అయిన నార్త్ పోవాలి, నార్త్ అయిన తర్వాత ఈస్ట్, అట్లా ఒక జోన్స్ ఏర్పాటు చేసుకొని పోతే ఒక జోన్లో అంతా వాటర్ సోర్స్ అక్కడ డిశ్చార్జ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ అట్లేం కనిపిస్తలేదు, ఎక్కడ పడితే అక్కడే కూల్చివేతలు. కంటి మీద కునుకు లేకుండా హైదరాబాద్ సామాన్య ప్రజలకి ఇవాళ హైడ్రా అంత పని చేస్తుంది. అంటే ఒక ప్రణాళిక ఉందా హైడ్రాకి? నిజంగా ఉంటే ఏ సిరీస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ వాళ్ళు అసలు అవలంబిస్తున్నారో తెలియని పరిస్థితి. జోన్స్ పరంగా కూడా మనం చూస్తుంటే జోన్స్ పరంగా కూడా లేదు. ఒక జోన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక జోన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక జోన్ అంటే అట్లా కూడా లేదు. ఏ జోన్లో ఏది, ఏ ఏరియాలో ఎప్పుడు, ఇట్లా సామాన్యులు ఉండే వాటిపైన మాత్రమే హైడ్రా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనే విమర్శలు చాలా వినిపిస్తున్నాయి. మరి ఆ విమర్శలని హైడ్రా ఛాలెంజింగ్గా తీసుకుంటుందా? నిజంగా ఇట్లాంటి హైరైజ్ బిల్డింగ్స్కి ఎవరైతే నిజంగా ఇట్లాంటి కబ్జా చేసి కట్టిన వాళ్ళ భర్తం కూడా పడుతుందా అనేది మనం కూడా ఎదురు చూద్దాం. నిజంగా హైడ్రా కనుక చెరువులని కబ్జాల నుంచి విడిపించాలి, అక్రమార్కుల కట్టడాలన్నీ FTLలో బఫర్ జోన్ల నుంచి నిజంగా తొలగించి బయట పడేయాలి అని నిజంగా హైడ్రా కనుక ఆలోచిస్తే నిజంగా ఇట్లాంటి బిల్డింగ్స్కి వాళ్ళు మార్కింగ్ చేసుడో లేదంటే నోటీసులు ఇచ్చిలో కూల్చివేసినప్పుడు మాత్రమే హైడ్రా చేసే పనిని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారు. హైడ్రా పైన ఉండే గౌరవం ఇంకింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది.